సార్ చెప్పండి అసలు ఎలా చూడాలి అంటే హనుమాన్ అనే దేవుడిని మనం చాలా ఎక్కువగా పూజిస్తూ ఉంటాం తరచుగా అన్ని దేవుళ్ళ కన్నా శక్తివంతుడు అని చెప్పేసి. అలాంటి హనుమాన్ టెంపుల్ కావాలనే టార్గెట్ చేసి అటాక్ చేసి ఉంటారా? ఇది 100% రైట్ అండి. ఎందుకంటే పొద్దున్న ఏ ఏ గుళ్ళోకైనా ఉత్సవమూర్తులు ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాం. హనుమాన్ టెంపుల్ అనేది మాక్సిమం ప్రతి శనివారం అనేది మాకు హిందువులు ప్రతి శనివారం వెళ్ళడం అనేది ఎక్కడైనా కామన్, ఇక్కడ కూడా కామన్. కానీ పొద్దున వచ్చి ఇట్లా వచ్చేసరికి దర్శనం చేసుకుని ఉన్న టైంకి తీసి బయట పడేయడం అనేది ఎంత బాధాకరమైన విషయం. అది కూడా మెయిన్ రోడ్కు పక్క సైడ్ లోనే ఇంత దారుణం జరిగితే మరి లోపల జరిగితే మరి గవర్నమెంట్ దాని మీద ఏ విధంగా స్పందిస్తుంది? రోడ్ పక్కన ఉండడానికే రక్షణ లేదు. అది కూడా చిన్న మాట రోడ్ ఏం కాకపోతే 24 గంటలు రద్దీగా ఉండేటువంటి రోడ్ ఇది. దాని మీద రక్షణ లేదు. మరి లోపల జరుగుతున్నట్టు గుళ్ళకు ఇంకా జరిగే విషయాల మీద మీరు దాన్ని కూడా తీవ్రంగా ఖండించాలి. సార్ అంటే ఇప్పటికే ఇట్లాంటి దాడులు జరుగుతున్నప్పుడు చాలా మంది ప్రజలు కూడా ధర్నాలు చేశారు, నిరసనలు తెలియజేసే ప్రయత్నాలు కూడా చేశారు. అలాగే ఎటువంటి స్పందన అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ లభించలేదు. శంషాబాద్ లో జరిగిన సంఘటన గానీ, ముత్యాలమ్మ టెంపుల్ లో జరిగిన సంఘటన కానీ. ఇప్పుడు ఎంతమంది ఏం చేసినా హిందువుల మనటోళ్ళం ఐక్యమత్యం ఉంటే ఏదైనా జరుగుతుందండి. హిందువుల దగ్గర ఐకమత్యం లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతున్నాయని నేను అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ముత్యాలమ్మ గుడి టెంపుల్ లో జరిగింది, వారం 10 రోజులు పెద్ద హైపర్ చేసారు. శంషాబాద్ లో జరిగింది, హైపర్ చేసారు. మొన్న ఎక్కడ మొగిలి గిద్దల దగ్గర జరిగింది, పాలమ్మకలో జరిగింది, శంకర్పల్లి చోట్ల అంటే విగ్రహాలను తగలబెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అవి చేస్తున్నారు కానీ వాళ్ళు పోలీసులు మనకు కాంప్రమైజ్ చేయడం వల్ల మనం నిదానం అయిపోతున్నాం. మనకేంటంటే మనోభావాలు దెబ్బతినకుండా చూద్దామని వాళ్ళు చూస్తున్నారు కానీ మన లోపల మొత్తము చేష్టలు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు గుడి దగ్గర చేసారు, రేపు పొద్దున మన ఇంటి దగ్గర చేయాలని గ్యారంటీ ఏముంది? మన దగ్గర ఐకమత్యం లేకపోవడం వల్ల రోజు హిందువుల పైన దాడులు చేస్తారంటున్నారా? 100% చేస్తారు. ఎందుకంటే ఈ రోజు తోలకట్టలో జరిగింది, ఇప్పటి వరకు తోలకట్ట చెట్లు ఇట్లా ఇప్పుడు జరగలేదు. మా ఊర్లో వరకు చెప్తున్నాం, మా మండలంలో జరగలేదు ఇప్పటి వరకు. ఫస్ట్ టైం మా తోలకట్ట మొయినాబాద్ మండలం తోలకట్టలో ఈ రోజు ఫస్ట్ టైం జరిగింది. కాబట్టి ఇట్లాంటివి పక్కూర్లకు పాగకుండా గవర్నమెంట్, పోలీసు వారు అందరూ కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో చూస్తుంటే ముందు సిటీలో జరిగింది, దాని తర్వాత విలేజ్ లో ఉన్న టెంపుల్స్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఏం చెప్తామంటే అన్నిటికీ గవర్నమెంట్ నిర్లక్ష్యం అండి, అన్నిటికీ గవర్నమెంట్. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఎటువంటి జరగలేదు. వచ్చి సంవత్సరం అవుతుంది, గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో ఏవో లక్ష్యాన్ని ఎన్నో అయినాయి. వచ్చిన తర్వాత ఎక్కువగా ఆలయాలపైన అటాక్స్ అయినాయి. 100% అది మన హిందువులందరికీ తెలుసు, తెలంగాణ వ్యాప్తంగా తెలుసు. ఈ సంవత్సరం లోపలనే హిందువుల పైన దాడులు జరగడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఏ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు, మన దేవాదాయ శాఖ పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోవడం వల్ల ఇట్లా జరుగుతున్నాయి. సీరియస్ గా కఠినంగా చర్యలు తీసుకుంటే ఇట్లాంటివి జరగాయి కదా, అంతే. సరే అంటే ఈ దగ్గర షాపుల్లో కానీ ఏమన్నా సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయడం అట్లా ఎవరైనా రోడ్డు మీద అట్లాంటివి ఏం లేవు. కాకపోతే మన గవర్నమెంట్ వాళ్ళే పోలీసులు హైవే రోడ్ కు రెండు వైపులా సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి చెక్ చేస్తామన్నారు. చెక్ చేసినాక మా ప్రయత్నం మేము చేస్తామని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. సో ఫైనల్ గా చెప్పండి, అసలు ఈ దాడుల్ని ఎలా ఖండించాలి, అసలు ఏం చేస్తే వీటిని ఆపొచ్చు? ఇప్పటి వరకు ఆగట్లేదు కదా. ఏం చేస్తే ఆపొచ్చు అంటే సార్, ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర దొరికినటువంటి వ్యక్తిని ఎవరినైతే ఉన్నారో వాడు పిచ్చోడు కాడు, వాడు మంచోడు అని చెప్పి ఆయన నరికిన ఉంటే భయం అనేది అతలోనికి వస్తుండే, అందరికి వస్తుండే, ఇట్లాంటి జరగకుంటున్నాను. అట్లా చేయకపోవడం వల్ల ఇట్లాంటివి అన్నిటికీ ముంగల్కి జరుగుతుంది. డైవర్ట్ చేసి మత్స్యపం లేదని డైవర్ట్ చేసి వాళ్ళని 3 రోజులు విడిచిపెట్టి 3 రోజులు ఉంచుకొని విడిచిపెట్టడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అన్న. వాళ్ళని అదే రోజు అన్ని గుడికానే నరికి పడేస్తే ఇవన్నీ జరగవు. అవతల ఇంకో దగ్గర చేయాలనుకుంటే భయం అనేది ఉంటది కదా, వాళ్ళకి చేయకపోదు. సో గైస్ చూసుకున్నారు కదా, ఇది పరిస్థితి. ఇప్పటి వరకు కూడా మనం ఆగే అని చెప్పేసి అనుకున్నాం, అంటే సీరియస్ గా యాక్షన్ తీసుకుంది ఇక్కడ ప్రభుత్వం అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఆగలేదు, మళ్ళీ దాడులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కువగా విలేజ్ లో ఉన్న టెంపుల్స్ అయితే టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు హనుమాన్ టెంపుల్ మీద అటాక్ చేశారు. చెప్పండి సార్. ఇప్పుడు విలేజ్ లో ఎందుకంటే ప్రొటెక్షన్ ఎక్కువ ఉండదు, కాకపోతే సిటీలో సైడ్ అయితే ఈఎస్ ప్రొటెక్షన్ మరియు సిసిటీవీ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటది. కాబట్టి అక్కడ తగ్గించుకొని ఇక్కడికి దారి మళ్ళీ అని నా ఆలోచన. సిటీలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, విలేజ్ లో అంత రారు. పబ్లిక్ రష్ ఉంటది, పబ్లిక్ తిరుగుతా ఉంటారు. కాబట్టి ఎట్లాగో అక్కడ వదిలేసి ఇక్కడ టాపిక్ డైవర్ట్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ షిఫ్ట్ చేసేసి వాళ్ళని విలేజ్ లో కొంచెం పంపించేసేస్తే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేస్తే ఇక్కడ క్రౌడ్ ఉండదు. ఇప్పుడు ఒకరు ఉన్నారంటే ఒకరు ఉండకపోతారు, లేకపోతారు. ఒక టైంకి ఒకరు ఉంటారు, ఒక టైంకి ఒకరు డ్యూటీలోకి వెళ్తారు. కొంతమంది ఎవరో 2-3 ఉంటారు ఇక్కడ. అక్కడైతే ఒక బండి ఆగిందంటే 100 బండ్లు ఆగిపోతాయి. ఏ నైట్ అయినా సరే, మనం ఎవ్రీ నైట్ ఎనీ టైం పోయినా కానీ
ఏ టెంపుల్ దగ్గర అయినా సరే బండి ఆపుకొని నిలబడమంటే పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ సరే, CC కెమెరాల ద్వారా- అది కాదు అంటే ఎక్కడైతే ఏముంది ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ముత్యాలమ్మ టెంపుల్ దొరికిన వాడిని ఏం చేశారు? దొరికిన అదే నిర్లక్ష్యం కదా. ఆ నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ దారి తీసినాయి కదా. ఇవన్నీ జరగడానికి కారణమే దారి తీసిన కారణమే అది. ఉమ్, ఆ ప్రభుత్వం కఠిన చర్య తీసుకోకపోవడమే ఆ నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నట్టయితే మనకి ఇట్లాంటి దుస్థితి ఈ రోజు మనం ఎదురు చూసే వాళ్ళం కాము. ఇలాంటి దుస్థితులు మనం ముందు ఇంకా ఎన్ని ఎదుర్కోవాలో అని భావిస్తున్నాం. కానీ మేము ఇంతటితో వదులుకోదలుచుకోలేదు. ఉమ్, దీన్ని పెద్ద ఎత్తున తెలంగాణ ఎత్తున అయినా సరే ఖచ్చితంగా తీసుకెళ్లాలని ఈ 2 రోజులు మాకు పోలీసు వాళ్ళు ఆధ్వర్యంలో మేము ఈ 2 రోజులు వాళ్ళ మీటింగ్ వరకు వాళ్ళు మాకు కన్క్లూజన్ ఇస్తామన్నారు. వాళ్ళు కన్క్లూజన్ ఇచ్చిన తర్వాత మేము బజరంగ దళ ద్వారా అన్ని సంస్థల ద్వారా హిందూ దేవాదాయ శాఖ ద్వారా ఖచ్చితంగా మేము అసెంబ్లీని ముట్టడిస్తాం. ఏ విధంగా పోవాలన్నా పోతాం. పోయి ఖచ్చితంగా కలెక్టరేట్ నుంచి ఆర్డర్స్ తీసుకొని మేము ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం మేము. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి దాడుల్ని ఎక్కువగా పిచ్చి వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. కేవలం పిచ్చి వాళ్ళు హిందూ ఆలయాలపైన ఎందుకు టార్గెట్ చేసి చేస్తున్నారు? దీనికి ఎవరన్నా చెప్తారు సమాధానం? గవర్నమెంట్ చేసింది పిచ్చోళ్ళను, గవర్నమెంట్ మంచోళ్ళను పిచ్చోళ్ళని చేస్తుంది. పిచ్చోళ్ళు ఒక నిమిషం. చెప్పండి. మంచిగానే పిక్చర్లు చేస్తారు, ఇంకేమున్నది ఆడ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మంచిగా ఒక్క నిమిషం. చెప్పండి సార్. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రులు ఉన్నారు. ప్రతి టెంపుల్ కు వాళ్ళు వచ్చేసి ప్రతి టెంపుల్ కి ఏందని ఎప్పుడన్నా వచ్చి చూసారా? వాళ్ళు ఇంట్లో పూజ చేయడం తప్ప బయటికి టెంపుల్ కి వెళ్ళాలంటే వాళ్ళు ప్రతి ఒక్క దానికి సెక్యూరిటీ. మరి ఉన్న విలేజ్ లలో వాళ్ళకి గెలిపించుకొని అన్ని చేస్తే కూడా ఈ రోజు మాకు ఏ ప్రొటెక్షన్ లేదు. విలేజ్ లో ఏ రోజు ఎలక్షన్ ఉంటేనే వస్తారు. ఇటువంటి ఇన్ని విధ్వంసాలు జరుగుతుంటే కూడా వాళ్ళు పట్టించుకోకూడదు. ఏం లాభం ఉన్నా మాకు వాళ్ళు ఉండి కూడా లాభం లేదు కదా. దేవాదాయ శాఖ ఎందుకు పేరు పెట్టినందుకు ఉండి వాళ్ళు ఎంబడి తినడం తప్ప వాళ్ళకి ఏం లేదు. పడుకోవడం ఉన్న రైతులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? గుళ్ళు ఉన్నాయి, గుళ్ళ కోసం ఎందుకు వాళ్ళు దేవాదాయ శాఖ పేరు ఎందుకు పెట్టారు? మాకు వచ్చి చూసుకోవాలి. వాళ్ళు ప్రొటెక్షన్ ఇప్పుడు వాళ్ళు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చిందా? ఎండోమెంట్ వాళ్ళు రాలేరు, ఎవరు రాలేరు. ఖాళీ చూడడానికి వాళ్ళే ఉన్నారు అంతే. ఉన్నదా లేదా వాళ్ళు ఏదో అమాస పుణ్యానికి వచ్చి పోవడం తప్పితే మాకు ఆల్రెడీ ఇప్పుడు వేరేది ఉంది. హనుమాన్ టెంపుల్ ల్యాండ్ 9 ఎకరాలు ఉన్నది. అక్కడ కూడా సేమ్ ఇదే ఏం చేశారు, ఆ టెంపుల్ లో ఒక మస్జిద్ లాంటిది ఒక చిన్న బుత్త వేసి కట్టారు. అది ఆల్రెడీ అయింది, కోర్టు పోయింది, అన్ని వచ్చి స్టే వచ్చినాయి. మాకు ఇప్పటికి దాన్ని వచ్చి ప్రొటెక్షన్ మాకు ఇవ్వలేదు ఎండోమెంట్ వాళ్ళు కూడా. అది జరిగి ఒక 1-2 years అయిపోయింది. 3 years జరిగింది. ఇప్పుడు రెండో ఇది జరుగుతుంది మాకు. కానీ ఏ ప్రొటెక్షన్ మాకు లేదన్న. ఈ రోజు సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మాకు సాయం అని మేము ముందుకు వెళ్ళాం. కాకపోతే వాళ్ళు కూడా 2 days టైం ఇచ్చారు. టైం లోపు అవుతుందా ఏమైతే చూద్దాం. వాళ్ళు దొరకకపోయారు అనుకో మాకే వాళ్ళు దొరికితే మాత్రం ఈయన కూసి పారదగితే గ్యారంటీ. అది 100%. మేము రూపాయి పోగేసి అన్న నా ఇంట్లో చెప్పుకోకుండా చేసినాడు. ఎన్నో చేసినాం, అందరం తలాంత చేసినాం. గుడి డెవలప్మెంట్ కోసం సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం మేము. అయినా కానీ ఇట్లాంటి దుర్మార్గులు వచ్చి సడన్ గా వచ్చి ఓన్లీ మా హనుమాన్ టెంపుల్ కానీ హిందూ దేవాలయాల పైన టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పిచ్చోళ్ళు అని చెప్పేసి పోలీసులు చాతగానతనంతో పట్టుకొని పిచ్చోళ్ళు అని చెప్పేసి ముద్రేస్తారు. అదేదో మరి పిచ్చోడు అయితే అతను మస్జిద్ దగ్గర కూడా, అతను చర్చి దగ్గర కూడా, ఓన్లీ హిందూ దేవాలయ దగ్గరికి ఎందుకు వస్తాడు? అదంతా ప్రభుత్వం చేతగానతనంతోనే ఇదంతా చేసేది. ప్రభుత్వం కావాలని వాళ్ళే ప్రోత్సహిస్తారేమో మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే హిందువులే టార్గెట్ గా. ఎందుకంటే ఇప్పుడు అవతల వాళ్ళైతే టార్గెట్ చేస్తలేరు, మా మీద ఎందుకు చేస్తారు? హిందువులు అనేటోళ్ళు ఐకమత్యం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. అంటే బంగారం అంటే ఇప్పుడు వేరే టెంపుల్స్ లో అయితే బంగారం కోసం వచ్చి అట్లా తీసుకెళ్ళడానికి వచ్చి పడేశారంటే అనుకోవచ్చు. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కదా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికే ఇలా చేశారని చెప్పి. 100% మీరు అన్నది హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కోసమే. ఇంకొకటి ఏందనేది పబ్లిక్ అందరం సమానత్వంతో ఉంటాం కదా, అట్లాంటి దాన్ని వ్యతిరేకం చేయడానికి కోసమే ఇవన్నీ చేస్తున్నారు. మేమందరం మా దగ్గర ముస్లింస్ హిందూస్ అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, మేమందరం దూరం కావడానికి కోసం ప్రయత్నం చేస్తుంటాం. ఇవన్నీ కావాలని చేస్తున్నాయి కదా. ఇన్ని దాడులు జరుగుతున్నాయి కదా, ఇప్పటికైనా హిందువుల ఐక్యత అనేది వచ్చిందంటారా? ఎక్కడండి, ఎక్కడొచ్చింది? ఇంకా రావాలి. ఈ మాత్రమే కాదు, ఇంకా రావాలి. ఇప్పుడు మనం 35% ఉన్నామండి ఐక్యమత్యంగా. 100% వచ్చినప్పుడు భారతదేశం లాగా ఉంటది. ఒకవేళ మనం ఇట్లనే ఉన్నాం అనుకోండి, భారతదేశం మరో పాకిస్తాన్ లాగా అయిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో. అంత ఘోరమైన పరిస్థితి మనకు వస్తుంది. అది రాకుండా ఉండాలంటే మన హిందువులు అందరం ఐక్యమత్యంతో ఉండాలి.
సో గాయస్ చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. సో అంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి ఇలాంటి దాడులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దీనిపైన సరైన చర్యలు అయితే మాత్రం తీసుకోలేదని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అంటే ఇది ఇలానే వదిలేస్తే రేపు అన్న రోజు హిందువుల పైన దాడులు చేసే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. సో చూద్దాం మరి. ఇంకా పోలీసులు 2 రోజులు అయితే టైం అడిగారు. ఈ 2 రోజుల్లో మరి వాళ్ళు ఛేదించి ఎవరు దాడి చేశారు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తారా, మరి వాడు కూడా పిచ్చోడరా లేకపోతే ఎటువంటి వాడని తెలియాల్సింది. థ్యాంక్ యూ సో మచ్.